జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ప్రభుత్వం దగ్గర జనగణ ప్రకారం జనాభా లెక్కల్లో క్రైస్తవులు లేరు అంటున్నారు. ప్రతి గ్రామంలో చూస్తే పదుల కొద్దీ చర్చిలు ఉంటున్నాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు వేల సంఖ్యలో రోడ్ల మీదకి క్రైస్తవులు వస్తున్నారు. ఇవాళ చూసుకోండి, మొన్న కాకినాడ, నిడదవోలు, అలాగే ఈరోజు రాజమండ్రి, ఇలా ఏదన్నా నిరసన తెలిపేటప్పుడు వేల సంఖ్యలో క్రైస్తవులు ప్లకార్డులు పట్టుకొని వీధుల్లోకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం క్రైస్తవులు లేరు. అంటే రాజ్యాంగాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఆలోచించాలి. ఏదైతే రాజ్యాంగానికి సంబంధించిన ఫలాలు ఉన్నాయో అర్హులకి అవి దక్కట్లేదు. దీన్ని బట్టి ఆలోచన చేయండి. మరి అధికారులు కూడా వెంటనే దీనిపై ఒక ఆలోచన చేసి ఎవరు ఏంటి, ఎవరు రాజ్యాంగ ఫలాలకి అర్హులు, ఎవరు అనర్హులు, ఇది ఒకసారి తేల్చుకోకపోతే చాలామందికి ఫలాలు దక్కవు. నిజమైన హిందువులు, దళిత హిందువులకి ఫలాలు దక్కట్లేదు. ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ కరెక్ట్గా చట్టం ప్రకారం ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి క్రైస్తవ సర్టిఫికేట్లు ఇస్తే చాలా మంచిది. ప్రభుత్వానికి కూడా ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళకి ఇది చెందుతుంది. అందరికీ జై శ్రీరామ్. జై హైందవ సైన్యం.